ముందుగా ఒక గంజులో పావు కప్పు నూనె వేయండి. దాంట్లోనే ఒక చెంచా నెయ్యి వేసి వేడయ్యాక పావు చెంచా సాజీరా, 3 చిన్న దాల్చిన చెక్కలు, 2 చిన్న మరాఠీ మొగ్గలు, 3 యాలక్కాయలు, 4-5 లవంగాలు, 2 అనాస పువ్వులు, బండ పువ్వులు, 3 బిర్యానీ ఆకులు వేసి వేయించండి. మసాలాలన్నీ వేగాక కొంచెం పుదీనా వేసి పొడుగ్గా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని వేయండి. 10 పచ్చిమిర్చి చీలికలు వేసి వేగాక ఒక చెంచా అల్లం వెల్లుల్లి వేసి వేగనివ్వండి. దీంట్లోనే చిటికెడు గరం మసాలా, కసూరి మేతి నలిపి వేయండి. అన్నీ వేగాక 4 కప్పుల నీళ్లు పోయండి. నేను 2 కప్పుల బియ్యానికి 4 కప్పులు తీసుకున్నాను. నీళ్లు మరుగుతున్నప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసి అరగంట పాటు నానబెట్టిన 2 కప్పుల బియ్యం వేసి కలిపి మూత పెట్టండి. మధ్యలో ఒకసారి కలిపి మూత పెట్టి సిమ్లో 5 నిమిషాలు ఉంచి కొత్తిమీర వేసి దించేయండి. కర్రీ వండే కంటే ముందు ఒక గిన్నెలో 500 గ్రాముల చికెన్లో రుచికి సరిపడా ఉప్పు, అర చెంచా పసుపు, 1 చెంచా ధనియాల పొడి, అర చెంచా గరం మసాలా, 4 చెంచాల కారం, 2 చెంచాల అల్లం వెల్లుల్లి పేస్ట్, అన్ని ఇంగ్రీడియంట్స్ని కలిపి పక్కన పెట్టండి. ఈ కర్రీకి మ్యారినేషన్ ఏం అవసరం లేదు. మీకు కావాలి అంటే ఒక అరగంట నుండి గంట పాటు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇంకో గంజులో అరకప్పు ఆయిల్ వేసి వేడయ్యాక 1 కప్పు ఉల్లిపాయలు వేసి వేయించండి. వేగాక 5-6 పచ్చిమిరపకాయ చీలికలు వేసి వేయించండి. రంగు మారాక కొంచెం పుదీనా ఆకులు వేసి ముందుగా మసాలాలు కలిపి పెట్టిన చికెన్ని వేసి నూనెలో 5 నిమిషాలు వేగనివ్వండి. నూనెలో వేగాక ఒక మూత పెట్టి 10 నిమిషాలు స్టవ్ పై మీడియం ఫ్లేమ్ పై ఉంచండి. 10 నిమిషాల తర్వాత చికెన్ నుంచి నీళ్ళు వదిలి గ్రేవీ అవుతుంది. ఇప్పుడు మసాలాలు కలిపిన గిన్నెలోనే 1/2 లీటర్ వరకు నీళ్లు పోసి చికెన్లో ఆ నీళ్ళను వేసి కలపండి. ఇప్పుడు చికెన్ నీళ్ళతో ఉడుకుతుంది. మసాలాలను పీస్ లోపలి వరకు పీల్చుకొని టేస్టీగా అవుతుంది. కొంచెం కొత్తిమీర వేసి ఇంకో 2-3 నిమిషాల నుంచి స్టవ్ ఆపేసి దింపేయడమే. చాలా ఈజీ కదా? ఎలా ఉంది? నచ్చిందా? నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో సద్ది డబ్బాను ఫాలో అవుతూ రెసిపీ పిక్స్ని ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేయండి.